హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి 1/20 అండి. వెల్కమ్ అండి నా ఛానల్కి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మెయిన్గా ఈరోజు వీడియో చేయడానికి రీజన్ అండి, నా వీడియోస్ పైన రిపోర్ట్స్ కొడుతున్నారండి. అది ఆ వర్డ్స్ వాడితే మేబీ నాది ఈ వీడియో కూడా హైడ్ అయిపోతుందేమో. ఆ వర్డ్స్ నేను వాడలేను. బట్టలు లేకుండా వీడియోస్ నావి. ఇక్కడ బట్టలు లేకుండా వీడియోస్ చేయడం ఏంద్రా? ఆ రిపోర్ట్ కొట్టిన వాళ్ళకి అన్నమే కదా తింటేంది మీరు? అన్నమేనా? నేను అట్లా కనిపించిందా మీకు వీడియోస్లో? మీ అమ్మ మీ అక్కని చూస్తే కూడా మీకు అట్లే కనిపిస్తారా ఇంట్లో? అదేవిధంగా చూసేటట్టున్నావు. నీ కళ్ళను కాకులు పొడవ మనిషివేనారా నువ్వు? అసలు అన్నం తింటున్నావా? ఒరే ఎదవా, నాకు అయ్యింది మినీ మానిటైజేషన్ రా, ఫుల్ అవ్వలేదు ఇంకా. డాలర్స్ మాట దేవుడు ఎరుగు, అది వస్తాయో రావో కూడా తెలియదు. కానీ నాకు చెయ్యాలన్న కోరిక ఉంటే మా వారు నా కోరిక మేరకు చేసుకో అమ్మా, నీకు టైం పాస్ అవుతుంది, దానికి తోడు ఏదైనా ఇన్కమ్ వస్తే నా ఇంట్లో హెల్ప్ అవుతుంది అన్న ఒక చిన్న రీజన్తో యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. అది మా వారి ఇష్టపూర్వకంగా నాకు అనుమతి ఇస్తేనే వీడియోస్ చేస్తున్నాను. కానీ మినీ మానిటైజేషన్ దాన్ని అయ్యింది అనగానే ఆయమ్మనే అప్పుడే రిపోర్ట్, ఆ కంటెంట్ ఇట్లా చేస్తుంది. కొంచెమన్నా మానవత్వం లేదారా? మనుషులే కదా మీరు కూడా. ఇంత కడుపు మంట ఎందుకురా? సిగ్గులేని బతుకులు, సిగ్గులేని జన్మ తెలుసా మీది? ఎదుటోళ్ళు బాగుపడుతుంటే చూడలేని బతుకులు మీవి. మీవి ఒక బతుకులేనా? అంతా ఉంటే చెయ్యొచ్చు కదా మీరు కూడా వీడియోస్ చేయండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి. నన్ను చాలా అన్నారు, ఈ ఏజ్లో ఏం చేస్తుంది, యూట్యూబ్లో పోయి ఏం చేస్తుందని. కానీ నాకు ఇష్టం, నాకు చెయ్యాలని ఉంది, చేస్తున్నా. మినీ మానిటైజేషన్ అయ్యి 2 డేసే, ఆ 2 డేస్లోనే రిపోర్ట్, అది కూడా ఇట్లా గలీజ్గా చేస్తుంది అంట. నా లైవ్లో ఒక బ్యాడ్ కామెంట్ వస్తేనే నేను చాటింగ్ రేట్ పెరుగుతుందని అట్లాంటి వాళ్ళకి నేను ప్రోత్సహించా. టైం అవుట్ ఇస్తాను, హైడ్ చేసి పడేస్తాను తెలుసా? ఎదవా, నువ్వని బయటపడ్డ రోజు నీకు ఉంటుంది, అర్థమవుతుందా? బయటలు ఎక్కడ ఉండర్రా, నిజంగా బంధువులలోనే ఉంటారు. నీ మోహన్లా నా నోరు పాడైతుందిరా నేను తిడుతుంటే. ఛీ, సచ్చినోడా, నాశనమైపోతావు.